హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాఢం బోనాల ఉత్సవాలకు గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బోనాల వేడుకలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరవాసులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆషాఢ జాతర రానే వచ్చింది. రేపు గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోన సమర్పణతో అయితే ఈ బోనాల జాతర ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం గోల్కొండలో అయితే చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజెంట్ నేను గోల్కొండ కోట దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు బోనాల జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వడివడిగా చేస్తున్నారు అధికారులు. విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాము. బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు రానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య శిబిరాలు, తాగునీటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అడుగడుగునా కూడా నిఘా నేత్రాల మధ్య ఈ బోనాల వేడుక జరుగుతుంది కాబట్టి అందుకు సంబంధించి సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. బోనాల జాతరకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లతో అయితే రేపు బోనాల వేడుకకు గోల్కొండ కోట అయితే సిద్ధమవుతోంది. ఇక ఇటు నగరవాసులు కూడా ఈ బోనాల కోసం అయితే వారు సిద్ధమవుతున్నారు అని చెప్పొచ్చు. మనం ఇక్కడ రేపు గోల్కొండ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలంగాణ కుమ్మరుల సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి 551 బోనాల సమర్పణ అనేది జరుగుతుంది. దానికోసం దానికి సంబంధించినటువంటి బోనాలను కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ కుమ్మరుల సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు, సభ్యులు కూడా ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరగబోతుంది గోల్కొండ బోనాల వేడుక? కొన్ని తరాల నుంచి మా పెద్దలు చేసేవాళ్ళు. మేము 2018 నుంచి పెద్ద ఎత్తున చేస్తున్నాము. 450 బోనాలు తీసుకొచ్చినాము. కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి నుంచి మేము ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఒక 5,000 మంది మా దగ్గరికి మహిళలు, పురుషులు అందరు వచ్చి పెద్ద వైభవంగా మేము ఇడికి పొద్దున్నే 6 గంటలకు ఒక 11 బోనాలు ఎక్కిస్తాం అమ్మవారికి. దాని తర్వాత పెద్ద జులుస్ ఉంటుంది. పోతరాజులు, శివసత్తులు, పలారం బండి ఇవన్నీ మళ్ళీ తీసుకొని జాతరగా మళ్ళీ పైకి ఎక్కి అమ్మవారికి సమర్పించుకొని భోజనాల ఏర్పాట్లు కూడా మేము ఇక్కడనే చేసుకుంటాము. ప్లేస్ వచ్చేసి ఏంటంటే దాదాపు చాలా మంది వస్తారు కాబట్టి మా మహిళలు వాళ్ళకు కొద్దిగా పోలీసులు ఇబ్బంది ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరించారు. గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తున్నది. అంత వైభవంగా మేము చేస్తాం. గత సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. చూడొచ్చు ఎంతో అంగరంగ వైభవంగా అయితే రేపు ఈ గోల్కొండలో బోనాల వేడుక జరగబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చకచక సాగుతున్నాయి. వేలాది సంఖ్యలో అంటే హైదరాబాద్ నగరం నుండే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఘనంగా అమ్మవారి బోనాల వేడుకను నిర్వహించేందుకైతే సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చూడొచ్చు మనకి వైద్య శిబిరాలు, వస్తున్నటువంటి భక్తుల కోసం టెంట్లు ఏర్పాటు చేయడం, మొబైల్ టాయిలెట్స్ను ఏర్పాటు చేయడం, అన్ని ఏర్పాట్లు అయితే చకచక సాగుతున్నాయి. ఇక రేపు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఈ ప్రదేశంలో కొనసాగుతాయని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనకు ఏ ప్రదేశాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే రామ్దేవ్ గూడ టు గోల్కొండ ఫోర్ట్ వయా మక్కల్ దర్వాజా, 2వ రూట్లో లంగర్ హౌస్ టు గోల్కొండ ఫోర్ట్ వయా ఫతే దర్వాజా, 3వ రూట్ షేక్పేట నాలా అండ్ 7 టూమ్స్ గోల్కొండ ఫోర్ట్ వయా బంజారా ద్వారా ఈ ప్రదేశాల నుంచి అయితే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అయితే ట్రాఫిక్ అధికారులు చెప్పడం జరిగింది. అయితే వస్తున్నటువంటి భక్తుల వాహనాలకు పార్కింగ్కి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఆ పార్కింగ్ ప్రదేశాలను కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే MCH పార్కెట్ ఫతే దర్వాజా, గోల్కొండ బస్ స్టాప్, ఏరియా హాస్పిటల్ గోల్కొండ, అల్ హైరా స్కూల్ గోల్కొండ, హాకీ గ్రౌండ్ గోల్కొండ, ఓవైసీ గ్రౌండ్ గోల్కొండ, అశోక్ ఖానా గోల్కొండ, గోల్ఫ్ క్లబ్ రూట్ బై లేన్, డెక్కన్ పార్క్, 7 టూమ్స్, ఆర్టిలరీ సెంటర్, రామ్దేవ్ గూడ, ఇలా పలు ప్రాంతాలతో అయితే వస్తున్నటువంటి భక్తుల వెహికల్స్ పార్కింగ్ కోసం అయితే ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే చూడొచ్చు గోల్కొండ కోటలో అయితే ఒక రద్దీ వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. చకచక బోనాల పండుగ వేడుకలు అయితే జరుగుతున్నాయి. అయితే ప్రతి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బోనాల కన్నా ముందు వచ్చే అమావాస్య రోజు మెట్ల పూజ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. వేలాది మంది మహిళలు వచ్చి గోల్కొండ ఫోర్ట్ అంటే అమ్మవారి గుడి ఎక్కడైతే ఉందో అమ్మవారి గుడి వరకు
గోల్కొండ కోటలో ఉన్నటువంటి దాదాపు 400 మెట్లకు కూడా మెట్ల పూజ చేస్తూ ఉంటారు. అంటే మెట్లను కుంకుమ పసుపుతో పూజిస్తూ కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఈ మెట్ల పూజ కార్యక్రమం అని జరుగుతుంది. ఈ రోజు ఆ మెట్ల పూజ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇక్కడ చూడొచ్చు, అంటే వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు క్యూ లైన్ లో వచ్చే విధంగా అయితే బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. వేలాది సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వేలాది మంది పోలీసుల బందోబస్తు నడుమ అయితే ఈ గోల్కొండ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈసారి గోల్కొండ బోనాలు ఒకంత ప్రత్యేకం అని చెప్పొచ్చు. మొదటిసారి జగదాంబిక మహంకాళి అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పిస్తున్నారు. ఈ వేడుక కూడా ఎంతో ఘనంగా జరగనుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు గోల్కొండ కోటలో ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో అయితే ఈ బోనాల వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.